టారో డివైన్ మెసేజెస్ డియర్ వ్యూయర్స్, మీ ఎవరైతే మీరంటే ఎనిమీస్ ఉన్నారో, శత్రువుల ఫ్యామిలీ ఉన్నారో, వాళ్ళలో ఒక ఇద్దరికి కర్మ అనేది రౌండప్ చేసిందంట. ఏ విషయంలో ఏం చేశారు వాళ్ళు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ విషయంలో ఎవరైతే ఉన్నారో ఇద్దరు పర్సన్స్ చేసిన పనికి కర్మ అనేది వాళ్ళకి రౌండప్ చేసిందంట. దీని గురించి చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు అడ్వెంచర్ చేస్తున్నారని, కొత్తగా ఆలోచిస్తున్నారని, జీవితంలో కొత్తగా చేయాలి అని అనుకుంటున్నారని చెప్పి మీకు మనశ్శాంతి లేకుండా చేయాలని అనుకున్నారండి. బట్ మీ ఇన్నోసెన్స్, మీరు పాతగా ఉన్నట్టే లేరు కదా. సో మీరేంటి, ఎవరేంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి మీకు అర్థమైపోయింది. సో వాళ్ళ డ్రామాలో మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు. గతంలో వాళ్ళు ఏంటంటే బాధ పెట్టేసి మాట అనగానే మీరు ఇంకో మాట అనేసి దాని గురించి అది ఇది అనుకొని ఒక అరగంట, ఒక హాఫ్ డే, ఒక ఫుల్ డే, ఒక వారం అలా 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 గడిచిపోయేది. వాళ్ళతో అస్తమాన్ని ఇంటరాక్ట్ అయ్యేలాగా, అంటే మీ పనులు మానేసుకొని వాళ్ళతో గొడవలు పెట్టుకునేలాగా చేయడానికి ప్రయత్నించారంట. మీకు ప్లేఫుల్నెస్ ఉండకూడదు, హ్యాపీనెస్ ఉండకూడదు, మనశ్శాంతిగా ఉండకూడదు అని చెప్పి. ఎవరేంజల్ వీళ్ళు? మీరు చేస్తున్న పనిలో నిలబడ్డారని చూడలేకంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. 420s డబ్బులు ఇచ్చి మీ విషయంలో మిమ్మల్ని ఆపలేరండి. మీ గౌరవాన్ని, మీ మర్యాదని వాళ్ళు తీయలేరు. మీకు రావాల్సిన గిఫ్ట్ని వాళ్ళు ఆపలేరు. వాళ్ళకి ఏ రకంగా కూడా డివైన్ పర్మిషన్ లేదు. ఏం చేశారండి, ఏం చేశారు ఏంజల్? అవకాశంగా తీసుకొని వేగంగా మీ పరువు తీద్దామని అనుకున్నారంట. వాళ్ళతో గొడవ పడేలా చేసి వాళ్ళు ఇంకో 4 మాటలని ఇంకో కథల కింద చెప్పుకోవచ్చు అని చెప్పి క్రియేట్ చేశారంట. బట్ ఆపలేకపోయారు. ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపలేకపోయారు. ఇంకా చెప్పండి నుంచి ఎవరో ఇద్దరు, ఆ ఇద్దరు ఎవరు? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే, వాళ్ళు అనుకుంది జరగదు. మీకు ఆల్రెడీ ఆ ఇద్దరు ఎవరో తెలిసిపోయింది. మీరు అనుకుంటుంది కరెక్టే అని చెప్తున్నారు ఏంటి. ఫ్యామిలీ అండి, ఒక ఫ్యామిలీ, నైబర్ ఫ్యామిలీ. ఇక్కడ ఎక్కువగా నాకు ఓనర్స్ ఎనర్జీలో చూపిస్తున్నాయండి. చూడలేకపోతున్నారు. మీ బ్రదర్ ఫిగర్ కూడా ఉన్నారంట అందులో. మీరు నిలబడకుండా చేయాలి అని చెప్పి తలకిందులు అయిపోయారు వాళ్ళే మీ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు. కొలాబరేషన్ అనేది వర్క్ అవ్వలేదండి, తలకిందులైంది, రివర్స్ అయింది. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో 0303 వాళ్ళ సెలబ్రేషన్ తలకిందులైంది. మీ సెలబ్రేషన్ ఇంకా రెట్టింపు అవుతుంది. కంగ్రాచులేషన్స్. ఏం చేసినా, ఎంత గింజుకున్నా, ఎంత మొత్తుకున్నా వాళ్ళు మీ లైఫ్లో మిమ్మల్ని సాడ్ చేయలేరండి. మీ సాడ్ లేదు అసలు మీ లైఫ్లో. లేని సాడ్ని కొని తెచ్చుకోవద్దు మీరు. అసలు లేదు, సాడ్నెస్సే కనిపించట్లేదు మీ లైఫ్లో. దారులు కూడా లేదండి ఎవరికి మిమ్మల్ని బాధ పెట్టడానికి, ఛాన్సే లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏం చేశారు అసలు? మీ వర్క్ ప్లేస్ని డబ్బులు ఓకే డబ్బులు రాకుండా చేద్దాం అనుకున్నారంట, స్టక్ అయ్యేలాగా. ఒంటి కాళ్ళ మీద నుంచోవాలి మీరు అని. ఇదేంటండి? ఓకే, వేరే వాళ్ళకి ఇచ్చారంట. మీ పనిని మిమ్మల్ని ఆపించమని వేరే వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి ఇచ్చారంట మనీ. ఏ రకంగా? స్ట్రాంగ్ జడ్జిమెంట్, సూపర్. మీ ప్రజెంట్ ఏదైతే ప్లేస్లో ఉన్నారో దానికి మీరు డిజర్వ్ అండి. ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. పొట్ట పంగిపోయింది వాళ్ళకి మిమ్మల్ని చూస్తుంటే. అసలు ఏమి వాళ్ళకి అన్నం కూడా తినాలనిపించట్లేదు. మిమ్మల్నే చూసుకుంటూ ఉండిపోతున్నారు. అదేదో జాబ్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా. వాళ్ళందరూ మీకు కాపలాగా ఉంటున్నారండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా పెట్టి మర్చిపోతే ఎక్కడ పెట్టని అడిగితే చెప్పేలా ఉన్నారు వాళ్ళు. పక్కగా హ్యాపీ ఎండింగ్, ఇందులో నో డౌట్ అండి. 444 మీ లైఫ్లో మ్యారేజ్, ఎమోషనల్ రిలేషన్షిప్, హస్బెండ్ లేదా సోల్మేట్, ఏ విషయంలోనూ వాళ్ళు ఏమీ చేయలేరు. 4444 444 ఇంకొక 4 వచ్చింది. సూపర్. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరండి.
వాళ్ళంత చేసిన దానికి వాళ్ళు ఏం చేయలేరు, పైగా ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు. ఇదంతా ప్లాన్ చేసినందుకు వాళ్ళకి దారి లేదు. జడ్జిమెంట్, స్ట్రాంగ్ జడ్జిమెంట్. అంటే జడ్జిమెంట్ ఏ రకంగా అనుభవిస్తారు ఏంజిల్? వాళ్ళకి ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? ఏంజిల్? ఈ జన్మలో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి, అలా చూస్తూ కూర్చోవడమే. అదే వాళ్ళకి జడ్జ్మెంట్. ఇంకా ఏడవడమే. వాళ్ళ ప్రొజెక్షన్స్ మీ మీద పనిచేయవు, వాళ్ళ క్రియేషన్ మీ మీద పనిచేయదు, ఏ రకంగా కూడా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు. అండ్ వాళ్ళు ఇలా చేస్తున్నారని కూడా మీకు అర్థమైపోయింది. సో వాళ్ళకంటూ వాళ్ళు ఏదైతే డ్రీమ్స్ అని పెట్టుకున్నారో అది జన్మలో నెరవేరదంటండి. మీ డ్రీమ్స్ మీకు ఇలా జరగకూడదని వాళ్ళు ఏదైతే డిసైడ్ చేసుకుంటున్నారో, డివైన్ చెప్పేశారో మీ డ్రీమ్స్ కూడా మీకు జరగవు అని. వాళ్ళు అనుకుని సాధించలేరండి, ఈ జన్మలో సాధించలేరు. ఏదైతే మనీ కోసం ఇదంతా చేస్తున్నారో, ఏదైతే జలస్తో ఇదంతా చేస్తున్నారో, దేనికోసం ఇదంతా చేస్తున్నారో అది జన్మలో వాళ్ళకి చేరదు. అదే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? మీ ఎదుగుదలను చూసి 0606 వాళ్ళు ఓరలేకపోతున్నారు కదా, దానికి ఇంకా రెట్టింపు అవుతుంది మీ ఎదుగుదల. వాళ్ళు ఆపలేరు, వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళు చైల్డిష్ అండి, చాలా చైల్డిష్గా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని జరగకూడదు అనుకుంటున్నారు. ఎస్, వాళ్ళకి సోల్ చెప్తుంది వాళ్ళు చేస్తున్న తప్పు, వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు, ఇలా అయితే తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని. కాంప్రమైజ్ అవ్వడం మానేసి ఇంకో దారి వెతుక్కుంటున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి. వాళ్ళు ప్రతిసారి బోర్లా పడిన ప్రతిసారి లేచి ఇంకో దారి వెతుక్కుంటున్నారంటే కానీ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఎందుకంటే వాళ్ళు కర్మ అనే సైకిల్లో చిక్కుకుపోయారండి రిపీటెడ్గా. ఇంకా వాళ్ళకి బతుకు జీవితం ఏమీ లేదు, ఇంకా సంతోషం. ఇంకొకరిని చూసి ఆడవడమే వాళ్ళ కర్మ. మిమ్మల్ని లేజీగా చేయాలి అని అనుకుంటున్నారంట. అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి, మీరు యాక్టివ్గా ఉండడం చూసి వాళ్ళు లెగిసి వాళ్ళు కూడా పనులు చేసేసుకుంటున్నారంట గబగబా. మీరు లేకుండా చేసేసి మీ పని కూడా అది చేసేద్దామని. కంపేర్ చేసుకోవడానికి అసలు వాళ్ళు ఏ రకంగా కూడా ఛాన్స్ లేదండి. మీతో వాళ్ళు కంపేర్ చేసుకోవడం శుద్ధ దండగా అని ఏంజల్స్ చెప్తున్నారు. ఎస్, కంపేరబిలిటీయే లేదు. అండ్ పాస్ట్ పర్సన్కి ఛాన్సే లేదు. న్యూ బిగినింగే లేదండి వాళ్ళకి మీ లైఫ్లో. మళ్ళీ లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట, కానీ ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. మనీ రాకుండా ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదండి. చాలా ఎక్స్పీరియన్స్తో ఉండి ఇలాంటి పనులు చేసే వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి పనులు చేపిస్తున్నారంట. పట్టు పొంగిపోయి ఏం చేయాలో తెలియక. అస్సలు పేషెన్స్ లేదండి వాళ్ళ దగ్గర. చేంజ్ తీసుకురాలేకపోతున్నారు మీ లైఫ్లో. కంగ్రాచులేషన్స్ 0808. మిరాకిల్స్ అనేవి పక్కా మీ లైఫ్లో. అది డివైన్ డిసిజన్. వాళ్ళు ఆపలేరు, ఏమి చేయలేరు, మిమ్మల్ని జన్మలో వాళ్ళు బాధ పెట్టలేరు. అది డివైన్ వాళ్ళకి ఇచ్చిన జడ్జిమెంట్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.